రైట్. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి గురించి, అంటే ప్రపంచంలో ఎవరికి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? ఆయనే చెప్తున్నారు. ప్రపంచంలో నా అంత గొప్ప వ్యక్తి ఇంకెవరు లేరు, నాకు తప్ప శాంతి బహుమతి ఇంకెవరికి రావడానికి వీల్లేదు, ప్రపంచ యుద్ధాలు ఆపేశాను, అసలు ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నాను, నేను లేకపోతే అమెరికా లేదు అని చెప్పుకునే గొప్ప వ్యక్తి. మనకి తెలుగులో చాలా పాపులర్ షో ఉంది జబర్దస్త్, అందులో ఒక గెటప్ ఉంటుంది, బిల్డప్ బాబాయ్ అని చెప్పేసి. అలాంటి గెటప్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం, అలాంటి ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు అందరూ ఆల్రెడీ చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గురించి, అమెరికా అధ్యక్షుడు, పెద్ద దేశం, పెద్దన్నగా చెప్పుకునేటువంటి దేశానికి అధ్యక్షుడు. ఆయన వ్యవహార శైలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఒకసారి అసలు ఆయన ఏమన్నారో వింటే మీకే అర్థమవుతుంది. Never going to happen. But look, we did a job with India and Pakistan and Serbia, Kosovo, and Rwanda, and the Congo, and this was all over the last 3 weeks or so, Marco, right? We did, and others that were ready to fight, and we stopped a lot of fights. I think a very big one, frankly, a very, very big one was India and Pakistan, and we stopped that over trade. We're dealing with India and we're dealing with Pakistan, and we say we're not going to be dealing with you at all if you're going to fight. And they were maybe at a nuclear stage. They're both, nuclear powers. And I think stopping that was very important. We're trying to help out with a Biden-created monster, this whole thing that's happening with Russia and Ukraine. It's a horrible thing, and I'm not happy with President Putin at all. But this is something that would have never happened if I were president. This was a war that was never going to. సో ఇది పరిస్థితి. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా నేనే ఆపాను అన్నట్లు ఆయన చెప్పుకుంటున్నారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆయనే ఆపారట. మొన్న జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ అసలు నేనే సార్ట్అవుట్ చేశాను సిచ్యువేషన్ మొత్తాన్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు.